100 km/h వేగంతో పైనుంచి కిందకు వస్తున్న అతని తల ఏంటంటే డైవింగ్ బోర్డ్ కి గట్టిగా గుద్దుకుంది. తల మీద అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా కొన్ని నిమిషాల్లో ఇతను చేసిన పని చూశారంటే పట్టుదల, ఫోకస్, డిటర్మినేషన్ అనే మాటలకి అర్థం మీరే చెప్తారు. ఇతని పేరు గ్రెగ్ లూగినెస్. 1988 లో ఒలింపిక్స్ లో గ్రేటెస్ట్ డైవర్ గా గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి ఇతను ఏంటంటే డైవ్ చేయగానే 100 km/h వేగంతో ఇతని తల ఏంటంటే డైవింగ్ బోర్డ్ కి గట్టిగా గుద్దుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే గ్రెగ్ లూగినెస్ కి తల మీద పెద్ద గాయం ఏర్పడింది. సో తల మీద గాయంతో ఉన్న గ్రెగ్ ని చూడగానే ట్రైనర్స్ తో సహా అక్కడున్న ప్రజలందరూ ఏంటంటే ఇంకా గ్రెగ్ లూగినెస్ ఒలింపిక్స్ లో ఇంకా సాధించలేడని చెప్పి అనుకున్నారు. కానీ కేవలం 35 నిమిషాల్లోనే గ్రెగ్ లూగినెస్ ఏంటంటే ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే పైపైనే చికిత్స తీసేసుకొని వెంటనే మళ్ళీ డైవ్ చేయడానికి వచ్చేసాడు. ఫ్రెండ్స్, ఒకే ఒక్క శ్వాస గట్టిగా తీసుకున్నాడు. ఈసారి ర్యాంప్ ఆడిచ్చే విధంగా దూకేశాడు. ఫైనల్ గా మనోడు గోల్డ్ మెడల్ కొట్టేశాడు. ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు మార్గాలు అనేకం, సాధించేటప్పుడు కష్టాలు అనేకం, కానీ సాధించాలనుకునే తపన మాత్రం ఏకం. అంటే ఒక్కటే ఉంటుంది, అది సాధించాలనుకునే పట్టుదల మాత్రమే.